ఇప్పుడు SSMB 29 లో రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఈ హీరో ఉన్నాడు, ఈ హీరో ఉన్నాడు అంటే ఇంతవరకు అన్ని సోషల్ మీడియా రూమర్స్ అయినా లేక అఫిషియల్ గా ఏమన్నా అనౌన్స్మెంట్లు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? చూడండి, కథ స్కేల్ ని బట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ కథ స్కేల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పెద్ద ఎత్తునే ఉంటుంది. ఎందుకంటే మనం రాజమౌళి సినిమాలని మొదటి నుంచి మనం గమనించినట్లయితే హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెండు హీరో విలన్ల మధ్య జరిగే సంఘర్షణ ఆయన సినిమాలో స్పష్టంగా చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ వచ్చాము. మొదట వచ్చినటువంటి స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి సినిమా నుంచి మనం గమనించినట్టయితే ఛత్రపతి సినిమాలో మనకి హీరో ఎంత ఎలివేషన్ ఉంటుందో విలన్ కి కూడా అంతే ఎలివేషన్ ఉంటుంది. ఆ రేంజ్ లో ఎలివేషన్స్ చూపించడం జరిగింది. ఇక యమదొంగ సినిమా అయితే కావచ్చు, సై సినిమా అయితే కావచ్చు, అదే విధంగా ఇక బాహుబలిలో అయితే రానా ప్రభాస్ ఇద్దరు కూడా తలబడే సీన్లు అటు ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు అలాంటి సీన్లు మనం చూడలేము అనే స్థాయిలో నటించారని చెప్పవచ్చు. ఇక అలాగే ఇక RRR గురించి అందరికీ తెలిసింది. అటు రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా కొదమ సింహాల్లాగా పోటీ పడ్డారని చెప్పొచ్చు. వీటన్నింటినీ అంచనా వేసుకుంటే ఖచ్చితంగా మహేష్ బాబు పక్కన ఒక పెద్ద హీరో నటించే అవకాశం ఉంటుందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. అది టాలీవుడ్ పరిశ్రమ నుంచి వస్తాడా, లేక కోలీవుడ్ తమిళ పరిశ్రమ నుంచి వస్తాడా, లేక బాలీవుడ్ నటుడు నటిస్తాడా, లేక మరో హాలీవుడ్ నటుడు ఎవరైనా నటిస్తున్నాడా అనేది మాత్రం భవిష్యత్తులో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే మహేష్ బాబు ఇంతవరకు మా స్కిన్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మాత్రమే సెట్స్ మాత్రం నటించేవాడు. ఇప్పుడు వస్తున్న సినిమా యాక్షన్ అడ్వెంచర్ అటవీ నేపథ్యంలో సాగుతుంది. ఎక్కువగా ఎండల్లో అడవి నేపథ్యంలో ఆయన సీన్లు చేయాల్సి ఉంటుంది. సో అది మహేష్ బాబుకి స్కిన్ కి సెట్ ఎంతవరకు అవుతుంది? చూడండి, ఇప్పుడు మనకి టెక్నాలజీ మొత్తం మారిపోయిందని చెప్పవచ్చు. మనం గతంలో RRR సినిమా షూటింగ్ పద్ధతి అయితే మనకి స్టూడియో పరంగా VFX పరంగా మనందరికీ చూపించారు. మనకి యూట్యూబ్ లో కూడా అవైలబిలిటీ ఉంది. రామ్ చరణ్ తేజ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా స్టూడియోలోనే వారు గ్రీన్ మ్యాట్ మధ్యలో కావచ్చు కంప్లీట్ గా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ VFX స్టాండర్డ్స్ లో వాళ్ళు షూటింగ్స్ అయితే నిర్వహిస్తారు. మనం చూసాము జూనియర్ ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు హాలీవుడ్ లో కూడా అలాంటి ఫైట్ మనం ఇప్పటి వరకు చూడలేదు. దాన్ని రాజమౌళి చిత్రీకరించిన విధానం ఏదైతే ఉందో మనందరం కళ్ళకు కట్టినట్టు చూసాము. అయితే ఇందులో ఖచ్చితంగా హీరో లుక్ విషయంలో కావచ్చు, గ్లామర్ విషయంలో కావచ్చు రాజమౌళి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటాడని అయితే మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా. ఎందుకంటే మహేష్ బాబు లుక్ కూడా ఇందులో చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. ఆయన లుక్ ను కాపాడుకుంటూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాజమౌళి పైన స్పష్టంగా ఉంది. దాన్ని ఆయన నెరవేరుస్తాడని ఆయన మహేష్ బాబు అభిమానులు కావచ్చు, అటు రాజమౌళి అభిమానులు కూడా పెద్ద ఎత్తున నమ్మకం కలిగి ఉన్నారని చెప్పవచ్చు. మనకు తెలుసు రాజమౌళి సినిమాల్లో హీరో గ్లామర్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ యమదొంగకు ముందు ఎలా ఉన్నాడు, యమదొంగ తర్వాత ఎలా ఉన్నాడో మనం స్పష్టంగా మనం చెప్పవచ్చు. అలాగే రామ్ చరణ్ తేజ మగధీర ముందు ఎలా ఉన్నాడు, మగధీర తర్వాత ఎలా ఉన్నాడు కూడా మనం చూడవచ్చు. ఇక RRR సినిమాలో ఇద్దరు హీరోలు కూడా లుక్ ఏ విధంగా మనకి కాన్సన్ట్రేట్ అయింది, అభిమానులను లాక్కొచ్చింది, సినిమా హిట్ అవ్వడానికి ముందుకు వచ్చిందో మనం చూడవచ్చు. దీన్ని బట్టి మనకి అంచనాల పరంగా చూసుకున్నట్టయితే మహేష్ బాబు సహజ సిద్ధంగా అందగాడు కావడంతో ఈ సినిమా లుక్ కూడా ఆయనకు ఖచ్చితంగా ఎసెట్ అవుతుందని చెప్పవచ్చు. దీన్ని బట్టి మనం ఒక ఇండియానా జోన్స్ ఏదైతే ఒక మిస్టరీ లెవెల్లో వస్తున్నటువంటి ఈ సినిమాకు ఆయన ఒక హాలీవుడ్ హీరోని మించిన గ్లామర్ తోనే కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని చూసుకున్నట్లయితే RRR కావచ్చు, బాహుబలి 1, 2 కావచ్చు, ఇవన్నీ VFX తోనే వచ్చినాయి. ఫస్ట్ టైం AI టెక్నాలజీతో రాబోతుంది SSMB 29 అనే వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఏ టెక్నాలజీ కాదంటే అంతకు మించిన టెక్నాలజీ కూడా ఇందులో వాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి సంగతి మనందరికి తెలిసిందే. ఆయన మొదటి సినిమా నుంచి మొదలు పెడితే RRR వరకు వరుసగా ఆయన టెక్నాలజీలను పెంచుకుంటూ ఈ రోజు ఆయన ఒక దర్శక ధీరుడు అనే స్థాయికి ఆయన ఎదిగిపోయాడని చెప్పవచ్చు. ఆయన ఇప్పుడు ఒక దర్శక ధీరుడి స్థానంలో ఉండి ఆయన నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా కావడంతో ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే విధంగా 3D టెక్నాలజీ, అదే విధంగా మనం చూసినట్లయితే వెంటనే ఎడిటింగ్ జరిపే టెక్నాలజీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసింది. మనకి ఏదైతే ఫ్రీ ఫ్లో టెక్నాలజీ అంటూ అది అవతార్ సినిమాలో వాడడం జరిగింది. ఆన్ ద స్పాట్ లో అక్కడికక్కడే వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ ని వాళ్ళు అక్కడికక్కడే అప్లై చేసుకుంటూ ఈ సినిమాని నిర్వహించే అవకాశం ఉంటుంది. అదే విధంగా మనం చూసినట్టయితే ఎవరైతే మనకి అవతార్ సినిమాని నిర్మించినటువంటి ఆయన ఎవరైతే దర్శకుడు ఉన్నారో వారు కూడా రాజమౌళి తీస్తున్నటువంటి సినిమాలను వారు చూసి చాలా ఇన్స్పైర్ అయినట్టు మనం ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తల్ని బట్టి మనం అయితే జేమ్స్ కామెరూన్ ఎవరైతే ఉన్నాయో ఆయన స్వయంగా
RRR సినిమాను చూసి రాజమౌళిని కొన్ని సీన్లు ఎలా నిర్మించాడని ఆయన అడిగి తెలుసుకున్నట్టు మనం మన వార్తల్లో మనం చూసి ఉన్నాము. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు భవిష్యత్తులో రాజమౌళి ఏ రేంజ్ లో టెక్నాలజీని వాడతాడు, ఏ రేంజ్ లో సినిమాని ముందుకు తీసుకొస్తాడు, ఏ రేంజ్ లో మనకి ఎదుగుతాడు అన్నాడు మనం స్పష్టంగా మనం SSMB 29 సినిమా ద్వారా అయితే మనము ఒక కొత్త ప్రపంచాన్ని అయితే చూడబోతున్నాం.